శుభం. ఒకటి హెచ్చు, ఇంకొకటి కద్దు. ఈ రెండు ఎన్నటికీ సమానం కాకూడదు. ఇదే మన జయచిహ్నం. ప్రపంచంలో ఈ తేడా ఉంటేనే మనం సుఖపడేది. స్థిరోభావం. దయానిచ్చారు నోటించండి బాబు. ఆ ఉన్న ఒక్క కొంపానికి తనఖా పెట్టి 5,000 అప్పు చేశాను. 6,000 చెడు కట్టాను. పోతే 1,300 వడ్డీ మాత్రం బాకీ. వడ్డీ మాత్రం డబ్బు కదా? కాదన్నానా బాబు. ఈ అప్పు నాకు వచ్చే చేయలేదు. అంతా కులాడి చదువుకే ఖర్చు పెట్టాను. నా ఖర్చు మార్చుకుని నన్ను చదివించాను. ఆకలితో వేగి అప్పుడు తానే చదివిస్తున్నాను వారికి తెలియకూడదని నా కళ్ళ ముందు కూడా లేకుండా చేసుకున్నాను. అయితే నీ కొడుకు మిటిక్లేషన్ పాస్ అయ్యాడా సుందరయ్య? పిఎం ఇంగ్లీష్ చదివాడు. ప్లేటరీ పాస్ అయ్యాడు. ప్లేటరీ పాస్ అయ్యాడా? అవును బాబు. ఈ నెలకి నా ఆనంద్ వకీలు ఈ దీపావళి పండుగ ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆనంద్ వకీలే తిరిగి వస్తున్నాడు అన్నమాట. అవును బాబు. ఇదంతా మీ చదివే. వారు రాగానే అనాథంతో మీ బాకీ చెల్లించుకుంటాను. ఈ నోటీసు రద్దు చేయండి. అయితే ఈలోగా వీలు పడదంట. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు. వాడి దాకా అవుతా రక్షించారు. దయచేసి ఆ కాస్త ముక్క జరిగింది అంటుంది. అవునా? కాగితానుకుంటే కాగితా నోటు మాట కదా, మాకంటే మాటే వెళ్ళు. ధర్మపుడు కోరు మీ పిల్లలు ఎలా చల్లగా ఉండాలి. సెలవు బాబు, సెలవు. వాట్ సారు, ఇట్లా అందరినీ వదిలేస్తే మనకేం మిగులుతుంది అంట. అవతారం సారు, నేనేం ప్రతిభాబాయ్ అనుకుంటున్నారా? నిజంగా మీరు మనసులో బేదీసేశారు. ఆ సుందరం ఒక బొల్లేడు పేర్చాడో లేదో హైసల్ని ఇట్టే కరిగిపోయారు. వాడికంటే వాద్య నువ్వు గుడ్ మార్నింగ్ సరస్వదేవి అంటే శుభోదయం. తర్జుమాలు నువ్వులు ఏమిటమ్మా ఇది? కాస్ట్యూమ్స్ నాన్న. కాస్ట్యూమ్స్ అంటే దిర్రీ అంటే దుస్తులు సారు. రేపు దీపావళికి మన సరసమ్మ గారు క్లబ్లో బియ్యానికి చేస్తారట. అందుకోసం దిరీస్ కుట్టించారు సారు. చాలా ఉపన్యాసం. ఈ డ్రెస్ బిల్ కట్టే. పాత దుస్తులు పనికిరావా తల్లి? ఖరీదు ఎంత అయింది? అదే ఎంత లేదు నాన్న. 1500 యార్డు సారు. యార్డు అంటే ముఖ తెలుగులేడు. 1,515 రూపాయల 15 అణాలు సారు. 1,515 రూపాయల 15 అణాలు అంటే 1600. ఏమిటమ్మా ఈ చేతి తమ్ముడు సంగతివా? అదే ఎంతో లేదు నాన్న. ఈ ఖర్చు క్లబ్ వాళ్ళు ఇచ్చేస్తారుగా. ఇచ్చేస్తారా? అయితే ఇంకా కొనుక్కుపోయావు తల్లి. ఈ ఖర్చంతా మనమే భరించాలని. మీరేం బాధపడద్దు, అవన్నీ నేను చూసుకుంటానుగా. లోకాన్ని చావగొట్టు, లోకం సలాము పెట్టు. లోకాన్ని చావగొట్టు, లోకం సలాము పెట్టు. అమృతం ఈ అర్జెంట్లో తీసే, నేను క్లబ్కి వెళ్ళాలి. బాబు గారు చూసుకొస్తాను. కాదు చూసుకోండి. ఏంటి నీ బాబుగా మీరు అబ్బాయి కూడా నేను ఏం చెప్పాను. ఇది కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయా? బాబు గారి గది ఇంతకంటే అసహ్యంగా ఉందమ్మా. ముందు వారి గది శుభ్రం చేసేస్తాను. ముందు మీ వాళ్ళు శుభ్రం చేస్తే బాగుండేది. మీ జాతి వాళ్ళకు ఉండే మాయరాగమే ఇది. కడుపు ఇంటితో వాళ్ళు కళ్ళు ఎత్తినట్టుకు వస్తాయి.
అమ్మా అమ్మా ఇకనైనా వెళ్ళి చిన్నబాబు గారి గది కూర్చోరమ్మంటారా? ఈ ఇంట్లో నువ్వు పని చేయదలుచుకుంటే ముందు నా పని చేయి. చిన్నబాబు గారిని పెద్దబాబు గారిని ఎవరైనా సరే నా తర్వాత. చిన్నబాబు గారు మీ అన్నయ్యగా, వారంటే ఎందుకమ్మా అలా చిరాకు పడతారు? ఏ నాలుగు పెడసారిపోతుంది, కత్తిరించారచ్చాను, జాగ్రత్త. నాన్న నిన్న క్లబ్ నాట్యానికి 2000 వచ్చాయి. అందులో 300 బీదవాళ్ళ సహార్థి ఇచ్చేశాను. మిగతా 1700 రూపాయలు ఇదిగో. 1700? 1700? శభాష్ తల్లి, శభాష్. అవతారం సారు. ఎవరు కూతురో తెలుసా? శ్రీ 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 ధర్మప్రభువులు, దీనజనోద్ధారకులు దయానిధి గారు అమ్మాయిలు కదూ. సరే నాన్న, నా చెల్లి బిర్యానీ అమృతా అమృతా. ఎప్పుడొచ్చారు? రావడం చూసావుగా. ఈ దుకాణం ఎవరిది? పడిపోతారేమిటి? మీ పెళ్ళాన్ని నచ్చానికి వేసి బుద్ధి తక్కువ ఇచ్చిన బహుమానం. కరెక్ట్. నేను అనుకున్నది నిజమేనమాట. ఏమిటది? ఈ బొమ్మలను ఏదేవాళ్ళని ఎదిగి ఎలా ఉంది? నిజం చెప్పమంటావా? అబద్ధం చెప్పడం లేదుగా. సరే, ఇన్నాళ్ళు లోకులు నీ నీకు చెప్పినవన్నీ ముఖప్రీతి మాటలు. వాళ్ళ అవసరాలు గడుపుకోవడం కోసం మీ నాన్నను దానకర్ణులని ధర్మప్రభుని ప్రశంసించారు. నువ్వు వేసిన చిందల్లా అందమని, నయనానందమని, కళా విన్యాసమని కరతార్థం చేసి నిన్ను మోసపుచ్చారు. మీ నాన్న డబ్బు మూటలు తీసేస్తే నువ్వు చిల్లి గవ్వ ఖరీదు కూడా చెయ్యు. ఇటీవల రంగస్థలం మీద గంతులు వేసి చాలా మంది గొప్పింటి ఆడబడుచుల కళా కౌశల్యంలో గల యథార్థం కూడా ఇంతే. కావాలండి ఉండు. ఎవరి అమ్మాయి? పని మనిషి. ఎంత బాగుంది. పేరు తెలీదు? చాలా మనిషి. నేను అడిగింది ఆ అమ్మాయి పేరు. అమృతం. పేరుకే మనిషి విషపిచ్చ. ఇంకా నిలుపుతాయి. అయ్యగారు అర్ధరాత్రి వాళ్ళు పాటించుకుంటారట. వారు చక్కగా గారు చెప్పారు. కొంచెం జ్ఞాపకం చేయండమ్మా. ఏం చెప్పండి? దానికి దాన్ని తగ్గించే అధికారం కూడా నాకు లేదా? నేనేం చేశాను ఇప్పుడు? నేను ఎందుకంటే కాదు. ఏ డాక్టర్ మాత్రం మంచి కదా. కోకొక్క మంది ఈ 4 గోడల మధ్య వచ్చే నీకు నీ నాన్న వచ్చిన మధ్యలో నువ్వే అంతకొచ్చింది. నీకు మానవత్వం, మనస్తత్వం ఎలా పోతాయి? విద్య ఉన్న చోట బుద్ధి ఉంటుంది అనుకున్నాను. నా ఐశ్వర్యానికి, ఆదర్శానికి తగ్గ అర్థాంతం అనుకున్నాను. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా దేశాల్లో ఆంధ్రానికి ఈ స్థానం ఉందో అది నీ జీవితం అనుకున్నాను. కానీ నువ్వు అన్ఫిట్.
కన్నెట్టుకుని కౌగులించుకోవడానికి అది నేను ఇక్కడికి వచ్చింది. పడుతుంది. నేను అందుకు రాలేదు. మా స్నేహితులందరికీ ఒక డిన్నర్ ఇవ్వాలి. అతను 5,000 ఖర్చు వస్తుంది. 5,000 కాకపోతే 10,000 ఖర్చు పెట్టండి. ఆ ఖర్చంతా మామగారు భరించడమే నా సాంప్రదాయం. అయితే రేపు వాటిని అడిగి తీసుకోండి. రేపు చాలా దూరం, మాకు ఇప్పుడే కావాలి. ఈ అర్ధరాత్రి 5,000 ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఇది జనానికి చిత్రాలు వస్తున్నట్టున దాని ఇన్సల్ట్ సిగ్గు చెప్పు. ఇది నేను పెళ్ళైనందుకు లంచమా? లంచం మన తండ్రికి ఎక్కడ పోతాం? లంచం లేకపోతే నీటి తెలుస్తుంది. చూసారా? నాకు కావాల్సింది తప్పు కష్టమను. జాడకింత తిండేలా తింటున్నాడో లేదు. కోటి పుంజుని భరిస్తారు కానీ మంచి మాటలతో చెప్తే నీటి మన ఇంట్లోనే ఉండేవాడు. ఉండేవాడు. ఆ దాసి దాని పెళ్ళాడు ఉండేవాడు. మన పరువు ఉండేది రెడ్డి బజార్లో. సరసా మూర్తి నీ అన్నయ్య అలా నుంచి మాట్లాడు. అలాంటి అన్న ఉన్నాయంటే లేకపోతే కూర్చో కూర్చో. నీకు నిజానికో గొడవలు వెళ్తున్నాయా? వెళ్ళి పొగెట్టి అప్పుడు ఊరుకుంటారు. నీ నాన్నకి బుద్ధి చెప్పు. చెప్పించుకోవడానికేగా పెళ్లినిచ్చింది. నీ పెద్ద వెలికితను ఎప్పుడో తెలిసింది. నీ గుణం ఎప్పుడో తెలిసిపడింది. ఉడికి కూడి పెట్టలేని వాడు అన్ని నిరాకరిస్తాడు. ఇక్కడ ఉంటే నాదే గుర్తు. ఇంటి ఉద్రేకిందే ఉంది. నా ఇల్లు గుల్లెట్టేయడం తప్ప. నాన్న వరం గట్లకి మీ ఇంట్లో ఉన్నారనుకున్నావా? నిన్ను పెట్టిన కష్టాలన్నీ మర్చిపోయి అతను వెనకేసుకుంటున్నా సిగ్గులేదు. ఇంట్లో నా భార్య నామానిస్తున్నావు. నేను చదివించను. నీ భార్య మాత్రమే కాదు నా కూతురు కూడా. తాను కట్టినది తండ్రి ఎత్తుతాను. మమకారం తెలివి దేవుడి కోసం ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. దాన్ని నదులు నా కళ్ళెదితే దాన్ని నాన్న కష్టాలు ఎవరింటి కాబట్టి సిగ్గుపడతావా? నా భార్య నేను కొడతాను, నేను చూస్తాను. ఇందులో నేను నేర్పడానికి ఎలా తీసుకుంటావో చూస్తాను. ఎవరైతే కొడతాను నేను చూస్తాను. కదా ఎందుకు వీటికి ఏంటి తాత? ఇవాళ నుంచి సరసాన నేను ఇంట్లో ఉందాం. వెళ్ళిపోతున్నాం. అది కళ్ళ వార్త. గారు అంకుల్ మీకోసం పెద్ద మనుషులు చేస్తున్నారు. చూద్దానికి ఏమైనా చెప్పు. ఓకే అంకుల్ అదే చెప్తాను. దయానిధి గారు ఉన్నారా? ఉన్నారు. బయటే భయపడకండి. బయటండి. అంకుల్ వాళ్ళు వస్తున్నారు. ఫాదర్గా మరోసారి చెప్తున్నాను, మర్యాదగా మా దాన్ని కట్టుకోకండి. నేను అసలే మంచివాడిని కాదు. పెద్ద మనుషులు వచ్చారు. మీ మామగారి పరువు కాపాడటానికైనా మెల్లగా మాట్లాడండి. ఏంటండి దయానిధి గారు ఈ ఘర్షణ? చూడండి చూడండి, ఆయన పూర్తిగా మర్చిపోయింది. పంచ ప్రాణాలుగా ప్రేమించే నా భార్యని నన్ను గురించి ఒక క్షణమైన ఉండేది నా అర్థంది. నేను తీసుకొచ్చింటే గిల్ల పెట్టిన వినండి. ఆ ధోరణి చూడండి. కూతురు జీవితంలో నిప్పులు పోయాలని చూస్తారు. ఇటువంటి తండ్రిని మీరు ఎక్కడైనా చూసారా? కాళ్ళు గడికి పిల్లనిచ్చింది కాపురం చేయటానిక, ఇంట్లో కూర్చోబెట్టుకోటానిక? మిస్టర్ దయానిధి, మీరు తలకిందులుగా తపస్సు చేసినా సరే సరసనాతో వచ్చి తీరుతుంది. సరసనా కళ్ళ నా ఇల్లు, నా వాకిలు, నా సుఖం, నా దుఃఖం, నా భూమి, నా ఆకాశం, నా సర్వస్వం సరసే. అబద్ధం, ఇదంతా అబద్ధం. అబద్ధం? ఏదబద్ధం? చెప్పు సత్తా, నువ్వే చెప్పు. నువ్వు నా భార్యం కదా, నేను నీ భర్తను కదా? మీరు పెద్ద మనుషులు, నలుగురికి చెప్పలేసిన వారు. మీ అందరి ముందు నాకు ఈ భర్త అక్కర్లేదని చెప్పమనండి, వెళ్ళిపోతాను. ఈ ఇల్లు, ఈ ఊరు, ఈ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మళ్ళీ ఈ జీవితంలో నా మొఖం చూపించు. సరసా సందేహించకు. ఇష్టం లేకపోతే చెప్పి ఇప్పుడే విడాకులు చేస్తాను. చూసారా చూసారా, నేను పెడుతుందేమో. సరసా సిగ్గుపడుతుంది. రాసరు రా, ఇది దెయ్యాల దెబ్బ, రాకాశ కొంప,
మన సుఖం వీళ్ళ కంటకుట్టుగా ఉంది. పద, మనమే ఒక సుందర ప్రపంచం కట్టుకుంది. దయానిధి గారు భేష్, ఎంత మంచి అల్లుడండి. అతనికి భార్య మీద ఎంత ప్రేమ. దయానిధి గారికి వయసు మల్లిని కొద్ది బుద్ధి మందగిస్తుంది. చిన్నవాళ్ళు చిలక గోరికల్లా ఉంటున్నారు. వేరే కాపురం వెళ్తారంటే వీళ్ళేదంటారేంటయ్యా? ఎంతకాలం మీ ఇంట్లో ఉంటారు చెప్పండి. పాపం, నేను తప్ప అంకులకి ఇంకెవరూ వెళ్ళలేదు. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంకుల్, నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళదు అంకుల్. నేను విడిచి వెళ్తాను. కన్న కూతురు కూడా నాకు దూరం అవుతుంది. ఓ మీరా, ఎన్నాళ్ళకి ఈ పేదలూరి మీద ఈనాటికి దగ్గరికిందా? దయచేయండి దయచేయండి. కూతురు చూసుకోవడామని పాప అంకులు వచ్చారు. ప్లీజ్, నిరభ్యంతరంగా దయచేయండి దయచేయండి. ఈ ఇల్లు ఏంటి, ఈ కాపురం ఏంటి? ఆనంద విలాసం ఏంటి? ఇది పరమానంద విలాసం గారు. తల తిరుగుడు వాళ్ళకి శిక్షాశిబిరం. సరసాదేవి గారు ఎక్కడ? ఓ, యూ మీన్ టు మీట్ సరసా. రండి, దయచేయండి రండి, దయచేయండి. సరసా సరసా, మీ నాన్నగారు. నమస్కరించు. తల్లి, ఇంట్లో నౌకరు ఇవ్వరా? లేకే మాంగారు ఉన్నారు. యజమాని నౌకరు అన్నీ వీరే. చేతులుగా మేము తల్లి. చేతులు ఎంత నల్లబడితే హృదయం అంత తెల్లబడుతుంది. ఒక్కగానొక్క కూతురు, ఎంతో గారాభంగా పెంచాను. దాన్ని ఎందుకులా వదిలేస్తావు? కాస్త కనికరించి నాయన. అలా తయారు చేయబట్టే నా మెడ గుదిబండై కూర్చుంది. మొక్కలు వంగండి, మానవులు వంగుతుందా? నా తిప్పల్ని పడుతున్నా. ఏ జన్మలో నీకు అపరాధం చేశారు, ఈ జన్మలో ఆ పని తెచ్చుకుంటున్నా. ఆడపిల్లలకు నీకు అక్షయం కాదు. నీ పని చూడు. మానగారు, చల్లటి మంచిలు ఉన్నాయి, పుచ్చుకుంటారా? అక్కర్లేదు, కడుపు నిండింది. ఓ, తాగే వచ్చినట్టుంది.